ప్రవీణ్ అన్న నా మీద ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మార్క్ఫెడ్ నడిపేది సుధాకర్. జిల్లా అధికారులను అడిగి ఆయన డేటా ఉంటుంది, సుధాకర్ పేరుతో ఉంది, అది తీసుకోవచ్చు కావాలంటే ప్రవీణ్ అన్న. రెండో విషయము, నంద్యాల వరదారెడ్డి గారు కానీ నంద్యాల కొండారెడ్డి గారిని కానీ వాళ్ళ అనుచరులు ఎప్పుడు తప్పుడు మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఎప్పుడు చేయరు. నేను అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గమనించడం కోసమే నన్ను పెద్దన పెట్టాడు. అక్కడ ఎప్పుడైనా వెళ్ళి గమనిస్తాడు, అక్కడ ఏమన్నా రైతులు ఇబ్బంది పడతారు ఏమంటే చెప్తే నేను ఆ ఏర్పాట్లో అన్ని చూసుకుంటున్నాను అంతే. అంతకుమించి ఏం జరగడం లేదు. జిల్లాలో ఎక్కడ సరే ఏం జరుగుతుందో ఈ మార్క్ఫెడ్కి సంబంధించి శనగల కొనుగోళ్ళు పొద్దుటూరులో కూడా అదే జరుగుతుంది. అంటే అన్యాయంగా అక్కడ ఎక్కడ జరగడం లేదు. మాకు నిత్యం అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న ఎండి గారు వచ్చినారు, ఈరోజు మేనేజర్ గారు వచ్చినారు, అసిస్టెంట్ మేనేజర్ గారు మార్కెట్ యార్డ్లోనే ఉంటున్నారు. మార్నింగ్ 9:30కి వస్తున్నారు, ఈవినింగ్ 4:30కి వెళ్తున్నారు. కడప నుంచి మేనేజర్ వస్తున్నారు. మేనేజర్ ప్రతి రైతుతో మాట్లాడుతున్నారు, గమనిస్తారు, అని చూస్తున్నారు. 52.5 కేజీ తీసుకుంటా అనేది అవాస్తవము. అన్న ప్రవీణ్ అన్న 52.5 కేజీ తీసుకుంటాం అంటున్నావు కదా, రైతుల కోసం నువ్వు సహకారం చేస్తా అంటున్నావు కదా, వచ్చి ఆడే కూర్చో. మీరు కూర్చొని మీ పర్యవేక్షణలో జరుపుదాము, ఇబ్బంది ఏం లేదు. మీరు మా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా, రాండి కూర్చొని సహకరిస్తాం అందరం రైతులు కలిసి. 200 రూపాయలు తీసుకుంటారు. జిల్లాలో ఎక్కడ తీసుకోవడం లేదు 200 రూపాయలు. ఎవరో నీకు తప్పుడు మార్గంలో నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి నీకు తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు చెప్తే నువ్వు ఆ మాటలు పట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడంలో ఎవరికి నష్టము? తెలుగుదేశం పార్టీకి నష్టము, పార్టీకే కదా నష్టము. మీరు ఎందుకు నా అట్లా ఇదిగా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రసూల్ గౌస్ ఎవరు అని చెప్పినారు. ఇది ప్రూఫ్. ఎలక్షన్ టైంలో నేను నంద్యాల వరదారెడ్డి గారు మా పెద్దాయన గారితో ప్రచారంలో పాల్గొంటా ఉంటే ఈ ఫోటోలు తీసి వైసీపీ వాళ్ళు నా ఫోటోలను యూనివర్సిటీకి పంపించి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రూఫ్ మీడియా వాళ్ళకందరికీ మీరు మీడియా సమావేశం అయిపోయినాక ప్రూఫ్ ఇచ్చేస్తాను. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తానే 3వ రోజు నేను ఉద్యోగంలో చేరాను. ఇవి జాయినింగ్ ఆర్డర్స్. ఓకే, నారా లోకేష్ గారు పోటీగా తీసుకొని మన పొద్దుటూరులో కూడా జరపాలని చెప్పి నేను సంక్రాంతి సంబరాలు జరిపాను. ఎట్లా జరిగినాయి క్రీడా సంబరాలు, ప్రజలు ఎట్లా పాల్గొన్నారు? హోలీకి కానీ, మన క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఫుట్బాల్ కానీ, ప్రతి ఒక్కటి బాక్స్ క్రికెట్ పెట్టాము. ఎందుకు? పార్టీలో యువతను ప్రోత్సహించాలని. మీరు కూడా పార్టీలో యువతను ప్రోత్సహించండి. మాలాంటి యువత మీద మీరు అబండాలు వేయడం ఏందిన్నా గమనించండి. మీరు వచ్చి నేను ప్రతిదానికి మీకు సమాధానం చెప్తా రాండి. మీరు సుధాకర్కు ఫోన్ చేసి మాట్లాడి అని చెప్పినారు. వాస్తవమే ఉండొచ్చు, సుధాకర్ నాకు చెప్పినాడు ప్రవీణ్ అన్న అట్లా ఫోన్ చేసినాడని. సుధాకర్ ఉండేది చెప్పినాడు, జిల్లాలో ఎట్లా జరుగుతుందో అట్టే జరుగుతుంది అని చెప్పినారు. కానీ మీరు ఎవరో చెప్పిన మాటలు విని మీకు ఎవరు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి ఆ సమాచారాన్ని మీరు ఈరోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడాము. పార్టీకి నష్టం అన్నా. మేము పార్టీకి నష్టం జరిగే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. మీ పర్సనల్ పరంగా మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నేను ఏ రోజు మిమ్మల్ని ఏలైతే చూపించలేదు. ప్రచారంలో సానపరెడ్డి ప్రతాప్ రెడ్డి గారితో మీరు ఎలక్షన్ టైంలో ప్రచారంలో తిరిగారు ఆయనతో పాటు. ఆ బూత్లో ఉండే వీడియో ఉంది, నేను చూపిస్తా, చూడండి అన్న. ఓకే, ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయన్నా. వద్దు, మనం పార్టీలో ఉన్నాము, గౌరవంగా ఉన్నాము, మనం బురద జల్లుకోవడం ఏం పద్ధతి ఇది? ఈ సంస్కృతి కాదన్నా. వాడు వీడు బ్రోకరు ఏమన్నా సంస్కృతి మనం చదువుకున్నాం కదన్నా. నువ్వు చదువుకున్నావు కదన్నా, నేను చదువుకున్నానా? వాడు వీడని మాట్లాడతారా ఎవరైనా? నేను పెద్దాయన కార్యకర్తన్నా, పెద్దాయన కొన్నాడు సార్ నాకు దైవ సమానులు. అటు నేను ఆ కార్యకర్తను నువ్వు తప్పుడుగా మాట్లాడతావా? ఏడో బంజరు భూములు వేశారు, అవి వేసా అన్న. నాకు నిజంగా నా అకౌంట్ నెంబర్ చెప్తా మీకు. నా ఫోన్ ఆడింది, నా అకౌంట్ నెంబర్ చెప్తా. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐలు బోన్స్ అయినా నాటి డేటా కావాలి తీసుకో. ఏడ సంపాదించామన్నా? ఉండే బంగారులు గింగాలు అన్నీ కొదవ పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను. మేము పార్టీకి ఏ విషయాలు కూడా సరే నేను ప్రతిదీ వాట్సాప్ చేస్తాను. పార్టీకి నేను చేసే కార్యక్రమాలన్నీ పార్టీకి పంపిస్తాను. కనుక్కోను, నువ్వు చేసేది కూడా పంపి. పార్టీకి ఏమైనా కార్యక్రమాలు చేస్తాను ఆ ఊర్లో చేసేది పంపించన్నా. రైతులకు అన్యాయం మా పెద్ద ఆయన రైతు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మాకు తెలుసు. నిత్యం మేము పెద్ద ఆయన వెనుకలు నిలబడి ఉంటాము. రైతును ఎంత గౌరవిస్తాడో, ఎంత అభిమానిస్తాడో మాకు తెలుసు. అట్లాంటిది మా పెద్ద ఆయన అనుచరులుగా మేము రైతును ఎప్పుడు ఇబ్బంది పెట్టాం. మీరు కనుక్కొని కావాలంటే. అన్న మాకు దీంతో ఏదో 20 రూపాయలు 30 రూపాయలు మిగులుతా అని చెప్పి మీరు ఇంత బాధపడతారే. మీరు ఫ్లైట్లు ఎగిరిచ్చారు కదన్నా, అట్ట మేమేమైనా చేసామన్నా పెద్ద ఆయన అనుచరులుగా? అట్ట మేము ఫ్లైట్లు ఎగిరిచ్చింటే ఇట్లా ఆడనుందో మేము తప్పు. నా అనవసరం మనం బురద చల్లించుకోవడము. ప్రవీణ్ అన్న దయచేసి నువ్వు అంటే గౌరవము, ఇది మనం దీన్ని ఇంతటితో చూసుకొని నీకు ఏదైనా డౌట్ ఉంటే మేము ఏదైనా చేస్తామంటే నిత్యం పర్యవేక్షించు. వస్తే కుర్చీ వేసి టీ ఇచ్చి పంపిస్తాం, నీకు ఇబ్బంది ఏం లేదు.
నువ్వు పొద్దుటలో ఏడైనా తిరగచ్చు. ఎందుకంటే నువ్వు పార్టీ కార్యకర్త, పార్టీ లీడరు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నావు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు యువతను ఎట్లా ప్రోత్సహించాలి? నువ్వు ఇట్లనా బురద వేసేది? పార్టీకి ఏం చేశానని చూసుకో. నా ఫేస్బుక్ పేజ్ చూసుకో. 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నీకు 20,000 ఉండొచ్చు. నువ్వు పెద్ద నాయకుడివి, నేను కార్యకర్తను. నువ్వు నాలాంటి కార్యకర్తను ప్రోత్సహించాలా? ఫోన్ చేసి పార్టీ కోసం బాగా చేస్తున్నావని. నేను పెద్దాయన కోసం, కొండారెడ్డి సార్ కోసం పనిచేస్తా, వాళ్ళ కోసమే పనిచేస్తా. నువ్వు పార్టీలో మా పెద్దాయనతో పాటు యాక్టివ్గా ఉండు, నేను నీ కోసం కూడా పనిచేస్తా. అంతేగాని నువ్వు ఏదేదో అనవసరంగా మా మీద బురద చల్లి, ఎవరో మా కాడ సరిపోయిన వాళ్ళు కూడా నీకు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను తప్పుదారి పట్టించారు. అది గుర్తుపెట్టుకోండి. ప్రవీణ్ అన్న, దయచేసి మీరంటే చాలా గౌరవము. మనం ఇట్టే ఇంకా కష్టపడి ఏదైనా పార్టీకి మేలే ఇచ్చి చేద్దాం మన ఇద్దరం కలిసి. రైతుల విషయంలో మార్కెట్కి సంబంధించి సుధాకరనే చూసుకుంటాడు. సుధాకర్ నాకు శనగల గురించి, ఆ రేట్ల గురించి నాకు తెలియదు. రైతుల కాడ ఏం జరుగుతుందని నేను పర్యవేక్షిస్తాను, అది నేను చూస్తా.